కొట్టావు? చాలా పెద్ద తప్పు జరిగింది నా వల్ల. నేను అతన్ని కొట్టకుండా ఉండాల్సింది కదా. అయినా అతను చాలా మంచి పని చేశాడు కదా, మీ ఇద్దరిని ఏడిపించి. నేనైతే ఊరికి అలా నెమ్మదిగా చెంప మీద కొట్టి చెప్పాల్సింది అతనికి, బాబు ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని. చూడండి, అంత మంచి మనసు నాది కాదు. మీ ఇద్దరిని ఏడిపించి అతను ఎంత సంతోషంగా ఉన్నాడో చూశారు కదా. మరి అలాగే నన్ను కూడా సంతోషంగా ఉండనివ్వండి, వాళ్ళని చావ కొట్టి. అందుకే కొట్టాను నేను ఆ 2-3 దెబ్బలైనా. ఇక బండి ఎక్కండి, ఇంటికి వెళ్ళాలి కదా. ఆ ప్రియా, వదిన ఎక్కడున్నారు మీరు? త్వరగా రండి. అమ్మ ఇందాక నుంచి అరుస్తోంది. అది పిన్ని దగ్గరికి వెళ్ళాలి కదా, అంతా మీరే దగ్గరుండి చూసుకోవాలి. అమ్మకి పిన్నికి కొంచెం కూడా పడదు. పచ్చిగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఇదిగో మేము బయలుదేరిపోతున్నాం, కాసేపట్లో వచ్చేస్తాం. సరే రండి, త్వరగా రండి. నాకు ప్రియా ఫోన్ చేసింది. పిన్నిగారింటికి వెళ్ళాలట, వాళ్ళ కోడలు సీమంతం ఫంక్షన్కి. నమస్కారం అండి. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే. నిజంగా శివగంగల జంట ఎలా ఉంది అంటే ఆ శివపార్వతుల జంటలాగే అనిపిస్తోంది. ఎవరి దిష్టి తగలకూడదు. అరే శివ, ఆడవాళ్ల మధ్యలోకి నువ్వెందుకు వెళ్తున్నావు? ఇక్కడ మగవాళ్ల మధ్యలో కూర్చో, వెళ్ళు. గీత, అరే రామ్మ గంగా రా, కూర్చో. నమస్కారం అక్కయ్య. నేను చెప్తున్నాను కదా, మీరు గంగని శాశ్వతంగా ఇంటి నుంచి గెంటేసేయండి.